గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ కోఎడ్యుకేషన్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్. మై నేమ్ ఈజ్ వై కృష్ణయ్య, కాంట్రాక్ట్ లెక్చరర్. టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ సెమిస్టర్ స్థూలార్థ శాస్త్రంలో సాంప్రదాయ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం, క్లాసికల్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ చూస్తే మనము అర్థశాస్త్రాన్ని స్థూలార్థశాస్త్రం, సూక్ష్మ అర్థశాస్త్రం అని చెప్పేసి రెండు భాగాలుగా చెప్పుకుంటాం. మొట్టమొదటిసారిగా 1932 సంవత్సరంలో రగ్నార్ ఫ్రిష్ అనే ఆర్థికవేత్త, సామాజిక శాస్త్రవేత్త మైక్రో అండ్ మ్యాక్రో అని చెప్పేసి రెండు పదాలు ఉపయోగించాడు. మైక్రో మీన్స్ సూక్ష్మ, మ్యాక్రో మీన్స్ స్థూల. ఈ మైక్రో అనే పదం మైక్రాస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. మ్యాక్రో అనే పదం మ్యాక్రోస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఈ మైక్రో ఎకనామిక్స్కి మరొక పేరు ప్రైస్ థియరీ. మ్యాక్రో ఎకనామిక్స్కి ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతము లేదా ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం అంటారు. మరి సూక్ష్మార్థ శాస్త్రానికి సాంప్రదాయవాదులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. స్థూలార్థ శాస్త్రానికి జేఎం కీన్స్ అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ముఖ్యంగా 1929-30 ఆర్థిక సంవత్సరంలో సంభవించినటువంటి భీకర ఆర్థిక మాంద్యం, గ్రేట్ డిప్రిషియేషన్ స్థూలార్థ శాస్త్రం యొక్క ప్రాధాన్యతని పెంచింది. ఎందుకంటే అంతవరదాకా సాంప్రదాయవాదులు చెప్పినటువంటి సిద్ధాంతాలన్నీ పనిచేయలేదు. అందుకే 1929-30 ఆర్థిక సంవత్సరంలో సంభవించినటువంటి ఆర్థిక మాంద్యం తర్వాత ఈ స్థూలార్థ శాస్త్రం యొక్క ప్రాధాన్యం అనేది పెరిగింది. ముఖ్యంగా జేఎం కీన్స్ ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ 1936 సంవత్సరం గ్రంథం రాసి ఆ గ్రంథంలో ఈ స్థూలార్థ శాస్త్రం సంబంధించినటువంటి వివరాలని పొందుపరిచాడు. ముఖ్యంగా ఎఫెక్టివ్ డిమాండ్, సార్థక డిమాండ్, సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై, ఉద్యోగిత స్థాయి. మరి వీటిని గురించి తెలుసుకునే ముందు సాంప్రదాయవాదులు చెప్పినటువంటి సిద్ధాంతాల గురించి తెలుసుకోవాలి. మరి సాంప్రదాయవాదులు అంటే ఎవరు? 18వ శతాబ్దంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలను సాంప్రదాయిక ఆర్థికవేత్తలు అంటారు. ఆర్థిక పరిణామ క్రమంలో ఫిజియోక్రాట్స్, మర్కంటలిస్టులు, క్లాసికల్స్, నియో క్లాసికల్స్, కీన్స్, నియో క్లాసికల్స్, మోడర్న్ ఎకానమిస్ట్, భౌతిక ధర్మవాదులు, వ్యాపారవాదులు, సాంప్రదాయవాదులు, నవ్య సాంప్రదాయవాదులు, కీన్స్, ఆధునిక ఆర్థికవేత్తలని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఇక్కడ ఈ 18వ శతాబ్దంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలని సాంప్రదాయిక ఆర్థికవేత్తలు అంటారు. మరి సాంప్రదాయిక ఆర్థికవేత్తలు అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా కార్ల్ మార్క్స్ ఉపయోగించాడు. ఎవరి కార్ల్ మార్క్స్?
శాస్త్రీయ సామ్యవాదానికి మూల పురుషుడు. శాస్త్రీయ సామ్యవాదానికి మూల పురుషుడు కార్ల్ మార్క్స్. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్ వంటి గ్రంథాలని రచించి ప్రపంచ ప్రఖ్యాతి సాధించినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్, జర్మనీ ఆర్థికవేత్త. ఏమన్నాడు? కార్ల్ మార్క్స్ సాంప్రదాయిక ఆర్థికవేత్తలు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు. అలా సాంప్రదాయవాదులు ఎవరయ్యా అంటే 18వ శతాబ్దానికి చెందినటువంటి ఆర్థికవేత్తలు. ఫర్ ఎగ్జాంపుల్ రికార్డో, మాల్థస్, మార్షల్, జేఎస్ మిల్, జేబిసే మొదలైన వారంతా కూడా సాంప్రదాయిక ఆర్థికవేత్తలు. మరి కీన్స్కు ముందు ఉన్నటువంటి ఈ సాంప్రదాయవాదులు చెప్పినటువంటి అర్థశాస్త్రాన్ని సాంప్రదాయిక అర్థశాస్త్రం అంటారు. అయితే ఈ సాంప్రదాయిక ఆర్థిక శాస్త్రంలో జేబిసే చెప్పినటువంటి మార్కెట్ సూత్రాన్ని, అలాగే సాంప్రదాయవాదులు ప్రతిపాదించినటువంటి ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని పటిష్టమైనటువంటి పునాదులుగా చేసుకొని సాంప్రదాయిక ఆర్థికవేత్తలు ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ స్థూల ఆర్థిక చలాంకాల సమతౌల్య విలువల నిర్ణయం గురించి చర్చించారు. అంటే సేమ్ మార్కెట్ సూత్రాన్ని, అలాగే సాంప్రదాయిక ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని పటిష్టమైనటువంటి పునాదులుగా చేసుకున్నారు. మరి ఈ సాంప్రదాయిక ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం అనేది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో స్థూల ఆర్థికవేత్తల యొక్క ఆలోచన ధోరణిని స్థూలంగా ప్రతిబింబిస్తుంది. మరి ఈ స్థూల ఆర్థిక శాస్త్రంలో ఈ సాంప్రదాయవాదులు చెప్పినటువంటి సాంప్రదాయిక సిద్ధాంతం యొక్క ప్రమేయాలు ఏంటనే విషయాన్ని చెప్పుకుందాం. ఇక్కడ ఒకటి స్వేచ్ఛాపూరిత పెట్టుబడిదారీ విధానము, 2 సంపూర్ణ పోటీ ఉంటుంది, 3 సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది, 4 ద్రవ్యం తటస్థంగా ఉంటుంది, 5 పొదుపు పెట్టుబడులు అనేవి వడ్డీ రేటు పైన ఆధారపడ్డాయి అన్నారు, 6 స్వయంచాలక సర్దుబాటు, 7 ద్రవ్య వేతనం అనేది సరళంగా ఉంటుంది, 8 శ్రామిక సప్లై శ్రామిక డిమాండ్ కలిసి సమతౌల్య ఉత్పత్తి స్థాయిని, సమతౌల్య ఉద్యోగిత స్థాయిని నిర్ణయిస్తారని చెప్పేసి ప్రమేయాలు తీసుకున్నారు. అయితే ఈ ప్రమేయాల గురించి ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ స్వేచ్ఛాపూరిత పెట్టుబడిదారీ విధానము. స్వేచ్ఛాపూరిత పెట్టుబడిదారీ విధానం అంటే ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు అనేది సాంప్రదాయవాదుల యొక్క అభిప్రాయం. ప్రభుత్వం కేవలము పోలీసుల విధులు మాత్రమే నిర్వర్తించాలి, మార్కెట్ శక్తులకి పూర్తి స్వేచ్ఛని ఇవ్వాలి అని చెప్పేసి పేర్కొన్నారు. రెండవది ఏంటంటే సంపూర్ణ పోటీ ఉంటుందని చెప్పేసి ప్రమేయం తీసుకున్నారు. అక్కడ సంపూర్ణ పోటీ అంటే ఏంది? అనేక మంది అమ్మకందారులు, అనేక మంది కొనుగోలుదారులు ఉండాలి, అమ్మే వస్తువులు అనేవి సజాతీయంగా ఉండాలి, వస్తువు యొక్క ధర ఎక్కడమైనా కూడా ఒకే రకంగా ఉండాలి, రవాణా ఖర్చులు వస్తువు ధరలో చేరి ఉండకూడదు. కాబట్టి సంపూర్ణ పోటీ అన్నప్పుడు అనేక మంది అమ్మకందారులు, అనేక మంది కొనుగోలుదారులు ఉండి అమ్మే వస్తువులన్నీ సజాతీయంగా ఉండి వస్తువు యొక్క ధర ఎక్కడ పోయినా ఒకే విధంగా ఉన్నటువంటి మార్కెట్ని సంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు. అయితే ఇందులో ఉత్పత్తి కారకాల మార్కెట్ ఉంది, వస్తు సేవల మార్కెట్ ఉంది. ఈ ఉత్పత్తి కారకాల మార్కెట్ మరియు వస్తువుల మార్కెట్లో సంపూర్ణ పోటీ పరిస్థితులు ఉంటాయని చెప్పేసి భావించారు. అంటే కారక మార్కెట్లో కానివ్వండి, వస్తు సేవల మార్కెట్లో కానివ్వండి, అనేక మంది అమ్మకందారులు, అనేక మంది
కొనుగోలుదారులు ఉంటారని చెప్పేసి ప్రమేయం తీసుకున్నారు. నెక్స్ట్ మూడవది సంపూర్ణ ఉద్యోగిత. ఇది సాంప్రదాయ ఆర్థికవేత్తల యొక్క ముఖ్య ప్రమేయం. అంటే ఆర్థిక వ్యవస్థలో ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. ఒకవేళ నిరుద్యోగిత అనేది స్వల్పకాలంలో ఉంటే ఉండవచ్చు, అది తాత్కాలికమైనది. దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగిత అనేది ఏర్పడుతుందని చెప్పేసి ప్రమేయం తీసుకున్నారు. ఇక నాలుగవది ద్రవ్యం తటస్థంగా ఉంటుంది. సాంప్రదాయిక ఆర్థికవేత్తల ప్రకారము ద్రవ్యం అనేది కేవలం వినిమయ మాధ్యమంగా వ్యవహరిస్తుంది. వస్తు సేవల మార్పిడి ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా లేదా సులభంగా జరగడానికి ద్రవ్యం ఒక సాధనంగా పనిచేస్తుందని చెప్పేసి పేర్కొన్నారు. అంటే ద్రవ్యం అనేది వినిమయ మాధ్యమంగా వ్యవహరిస్తుంది. ద్రవ్యాన్ని వస్తు రూపంలోకి, వస్తువులని ద్రవ్య రూపంలోకి మార్చుకోవడానికి ద్రవ్యం అనేది సులభంగా వ్యవహారాలు కొనసాగించుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ ఐదవది పొదుపు పెట్టుబడి. ఆర్థిక వ్యవస్థలో పొదుపు పెట్టుబడి పరిమాణం అనేది సమానంగా ఉంటుంది. పొదుపు పెట్టుబడికి మధ్య అసమతుల్యం ఏర్పడితే వడ్డీ రేట్ల మార్పు ద్వారా వీటిని సమానం చేయవచ్చు అని చెప్పేసి పేర్కొన్నారు. పొదుపు పెట్టుబడులు సమానంగా ఉంటాయని చెప్పేసి భావించారు. ఒకవేళ వాటి మధ్య అసమతుల్యం ఏర్పడితే వడ్డీ రేటు ద్వారా వాటిని సమతుల్యం చేకూర్చవచ్చు అని చెప్పేసి పేర్కొన్నారు. నెక్స్ట్ ఆరవది స్వయంచాలక సర్దుబాటు. ఆర్థిక వ్యవస్థలో ఏర్పడినటువంటి అసమతుల్య పరిస్థితుల వల్ల ఏర్పడినటువంటి నిరుద్యోగిత సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకుండానే ఆర్థిక వ్యవస్థలో స్వయంచాలక సర్దుబాటు మూలంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి పేర్కొన్నారు. నెక్స్ట్ ఏడవది ద్రవ్య వేతనం అనేది సరళంగా ఉంటుంది. ఆర్థిక మాంద్యం కారణంగా ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత ఎదురైతే శ్రామికులకి ద్రవ్య వేతనాలు తగ్గించడం ద్వారా సంపూర్ణ ఉద్యోగిత సాధించవచ్చు అని చెప్పేసి ఏసీపీఓ అనే ఆర్థికవేత్త వేతన కోత సిద్ధాంతం చెప్పాడు. ద్రవ్య వేతనాలు తగ్గించడం అనే భావన వేతన కోత విధానంగా ప్రసిద్ధిగాంచింది. అంటే ద్రవ్య వేతనాలు తగ్గించినట్టయితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఒక శ్రామికునికి 20 రూపాయల చొప్పున 10 మంది నియమించుకుంటే 200 రూపాయలు ఖర్చు అవుతాయి. అట్లా 20 రూపాయల వేతనం కాకుండా 10 రూపాయల వేతనం ఇచ్చినట్టయితే అవే 200 రూపాయలతోటి 20 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయంటాడు. అంటే వేతనాలు తగ్గిస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనేది ఈ పిగో యొక్క అభిప్రాయం. తర్వాత నెక్స్ట్ శ్రామిక సప్లై, శ్రామిక డిమాండ్. శ్రామిక సప్లై, శ్రామిక డిమాండ్ అనేది నిజ వేతనం పైన ఆధారపడి ఉంటుంది. నిజ వేతనం అంటే ద్రవ్య వేతనం ద్వారా వచ్చేటువంటి కొనుగోలు శక్తి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇది ధరల స్థాయి పైన ఆధారపడి ఉంటుంది. అంటే మనకు వచ్చినటువంటి ద్రవ్యం ద్వారా ఎన్ని వస్తువులను కొనుగోలు చేయగలుగుతున్నామో అదే నిజ వేతనం. వస్తు రూపంలో వచ్చే వేతనం నిజ వేతనం. 100 రూపాయల ద్రవ్య ఆదాయం వచ్చింది. కేజీ బియ్యానికి 20 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఖర్చు పెట్టి 5 కేజీల బియ్యం కొంటాడు. ఇది నిజ వేతనం. 100 రూపాయల ద్రవ్య ఆదాయంతో కేజీ బియ్యం 25 రూపాయలు అయితే 4 కేజీలు కొంటాడు. అంటే ద్రవ్య వేతనంలో మార్పు లేకపోయినప్పటికీ నిజ వేతనంలో మార్పు వచ్చింది. ఇది ధరల స్థాయి పైన ఆధారపడి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఈ ప్రమేయాల ఆధారంగా చేసుకుని సాంప్రదాయిక ఆర్థికవేత్తలు ఆర్థిక వ్యవస్థలో సమతౌల్య ఉద్యోగిత స్థాయి, నిజ వేతన రేటు, ఉత్పత్తి స్థాయి, సాధారణ ధరల స్థాయి, పొదుపు పెట్టుబడి గురించి వివరించారు. మరి దాని గురించి ఇప్పుడు చూద్దాం. సమతౌల్య ఉద్యోగిత స్థాయి నిర్ణయం. శ్రామిక మార్కెట్లో శ్రామిక డిమాండ్, శ్రామిక సప్లై ఎక్కడైతే సమానం అవుతాయో అక్కడ సమతౌల్య ఉద్యోగిత స్థాయి అనేది ఏర్పడుతుంది. శ్రామిక డిమాండ్, సప్లై నిజ వేతన రేటు మీద ఆధారపడ్డాయి. మరి ఇక్కడ శ్రామిక సప్లై అంటే ఏంది? వివిధ వేతన రేట్ల వద్ద
పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి శ్రామికులని శ్రామిక సప్లై అంటారు. దాన్ని ఈక్వేషన్ రూపంలో రాసినట్టయితే ఎస్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ డబ్ల్యూ బై పి. ఎస్ఎల్ మీన్స్ శ్రామిక సప్లై, డబ్ల్యూ మీన్స్ వేజెస్ ద్రవ్య వేతనం, పి మీన్స్ ధరల స్థాయి, డబ్ల్యూ బై పి మీన్స్ నిజ వేతనం. అంటే ద్రవ్య వేతనాలు బై ధరల స్థాయి ఈజ్ ఈక్వల్ టు నిజ వేతనం అవుతుంది. అంటే నిజ వేతనానికి శ్రామిక సప్లైకి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. అంటే నిజ వేతనం పెరిగితే శ్రామిక సప్లై పెరుగుతుంది, నిజ వేతనం తగ్గితే శ్రామిక సప్లై తగ్గుతుంది. అందుకే శ్రామిక సప్లై రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలుతుంది. దీన్ని మనం రేఖపటంలో గమనించవచ్చు. ఎస్ఎల్ అనేది శ్రామిక సప్లై రేఖ. ఇకపోతే శ్రామిక డిమాండ్. వివిధ వేతన రేట్ల వద్ద యాజమాన్యాలు శ్రామికులను ఎంత మేరకి పనిలో నియమిస్తారో తెలియజేసే దాన్ని శ్రామిక డిమాండ్ అంటారు. డిఎల్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ డబ్ల్యూ బై పి. డిఎల్ మీన్స్ డిమాండ్ ఫర్ లేబర్, శ్రామిక డిమాండ్. డబ్ల్యూ ద్రవ్య వేతనం, పి సాధారణ ధరల స్థాయి, డబ్ల్యూ బై పి అనేది నిజ వేతనం. అంటే నిజ వేతనాలలో వచ్చే మార్పులకి శ్రామిక డిమాండ్కి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. అంటే నిజ వేతనాలు పెరిగితే శ్రామిక డిమాండ్ తగ్గుతుంది, నిజ వేతనాలు తగ్గితే శ్రామిక డిమాండ్ పెరుగుతుంది. అందుకే శ్రామిక డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాళ్తుంది. చూడండి రేఖపటంలో డిఎల్ అనేది శ్రామిక డిమాండ్ రేఖ. ఓఎక్స్ అక్షం పైన శ్రామిక సప్లై శ్రామిక డిమాండ్ తీసుకున్నాం. ఓవై అక్షం పైన నిజ వేతనం డబ్ల్యూ బై చూపిస్తున్నాం. రేఖపటంలో శ్రామిక సప్లై రేఖ ఎస్ఎల్ ఎడమ నుండి కుడికి పైకి వాలుంది. శ్రామిక డిమాండ్ రేఖ డిఎల్ ఎడమ నుండి కుడికి కిందికి వాలి ఉన్నది. శ్రామిక సప్లై రేఖ శ్రామిక డిమాండ్ రేఖలు రెండు కూడా ఈ అనే బిందువు వద్ద ఖండించుకున్నాయి, ఈక్విలిబ్రియం పాయింట్. అక్కడ ఈ బిందువు వద్ద సమతౌల్య ఉద్యోగిత స్థాయి అనేది నిర్ణయించబడింది. అంటే ఓఎన్ శ్రామికులకు డబ్ల్యూ బై పి నిజ వేతనాలు చెల్లిస్తూ ఆర్థిక వ్యవస్థ సమతౌల్యంలో ఉంటుందని చెప్పేసి ఈ రేఖపటం ద్వారా మనం చెప్పుకుందాం. ఇక పోతే నెక్స్ట్ సమతౌల్య ఉత్పత్తి స్థాయి ఏ విధంగా నిర్ణయం అవుతుంది అనేది. సమతౌల్య ఉద్యోగిత స్థాయి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సమతౌల్య ఉత్పత్తి స్థాయి నిర్ణయం గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారము సమతౌల్య ఉత్పత్తి స్థాయి సమతౌల్య ఉద్యోగిత పరిమాణం పైన, ఆర్థిక వ్యవస్థలో అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం పైన ఆధారపడి ఉంటుంది. మరి సాంప్రదాయవాదుల ప్రకారము ఉద్యోగిత పరిమాణం క్రమంగా పెరుగుతూ ఉంటే ఉత్పత్తిలో క్షీణ ప్రతిఫలాలు వస్తాయి. అంటే సమతౌల్య ఉద్యోగిత స్థాయి అనేది ఈ కింది రేఖపటం ద్వారా మనం సమతౌల్య ఉత్పత్తి స్థాయిని చెప్పుకోవచ్చు. చూడండి, రేఖపటంలో ఏ బి అని చెప్పేసి రెండు ఉన్నాయి. రేఖపటం ఏ సమతౌల్య ఉద్యోగిత స్థాయి నిర్ణయం, రేఖపటం బి సమతౌల్య ఉత్పత్తి స్థాయి నిర్ణయం. సమతౌల్య ఉద్యోగిత స్థాయి నిర్ణయం అనేది మేము ఇంతమంది చెప్పినట్టుగా శ్రామిక సప్లై ఎస్ఎల్, శ్రామిక డిమాండ్ డిఎల్ రెండూ ఖండించుకున్నటువంటి బిందువు వద్ద సమతౌల్య ఉద్యోగిత స్థాయి అనేది నిర్ణయించబడుతుంది. ఓఎక్స్ అక్షం పైన ఉద్యోగిత స్థాయి ఓఎన్, ఓవై అక్షం పైన నిజ వేతనం డబ్ల్యూ బై పి. ఇప్పుడు ఈ అనే బిందువు వద్ద రెండు రేఖలు ఖండించుకున్నాయి కాబట్టి సమతౌల్య ఉద్యోగిత స్థాయి అనేది నిర్ణయించబడింది. సమతౌల్య ఉద్యోగిత స్థాయి అనేది నిర్ణయించబడింది. మరి పైన ఉన్నటువంటి బి రేఖపటం అబ్జర్వ్ చేస్తే ఓఎక్స్ అక్షం పైన ఉత్పత్తి స్థాయి, ఓవై అక్షం పైన ఓఎక్స్ అక్షం పైన ఉద్యోగిత స్థాయి, శ్రామిక మూలధనం, శ్రమ మూలధనం అని చెప్పేసి ఎక్స్ అక్షం పైన చూపిస్తున్నాం. వై అక్షం పైన ఉత్పత్తి స్థాయి తీసుకున్నాం. చూడండి, ఇందులో క్యూ అనేది ఉత్పత్తి రేఖ. క్యూ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ ఆఫ్ ఎల్ కామా కే. ఎల్ కామా కే. ఎల్ మీన్స్ లేబర్, కే మీన్స్ క్యాపిటల్,
ఎఫ్ మీన్స్ ఫంక్షన్, క్యూ మీన్స్ క్వాంటిటీ ఆఫ్ ద ప్రొడక్షన్. అంటే ఉత్పత్తి పరిమాణం అనేది శ్రమ మూలధనాల పరిమాణంపై ఆధారపడి ఉంది. శ్రమ మూలధన పరిమాణం పెరిగితే ఉత్పత్తి పెరగచ్చు, శ్రమ మూలధన పరిమాణం తగ్గితే ఉత్పత్తి తగ్గొచ్చు కదా. ఇక్కడ ఉత్పత్తి ఉద్యోగితా స్థాయి పరిమాణాన్ని ఓఎన్ వరకు పెంచుతూ పోయినప్పుడు ఓక్యూ ఉత్పత్తి చేసాం. అంతవరదాకా ఉద్యోగితా స్థాయి పెరిగే కొద్దీ ఉత్పత్తి కూడా పెరిగింది. ఆ తర్వాత ఇంకా ఉద్యోగితా స్థాయి పెంచుతామంటే ఉత్పత్తి క్రమంగా తగ్గుతూ ఉంది. రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాళ్తుంది. అందుకే ఇక్కడ క్షీణ ప్రతిఫలాలు వస్తాయి అని చెప్పేసి చెప్పాం. ఇక్కడ మొత్తం ఉత్పత్తి రేఖ అనేది ఎడమ నుండి కుడికి పైకి వాలి, మళ్ళీ ఎడమ నుండి కుడికి కిందికి వాలుతుంది. పెరుగుతున్న ప్రతిఫలాలు, తర్వాత క్షీణ ప్రతిఫలాలు. ఈ విధంగా సమతౌల్య ఉత్పత్తి స్థాయి నిర్ణయం, సమతౌల్య ఉద్యోగితా స్థాయి నిర్ణయాలని ఈ రేఖపటంలో రెండింటి గురించి ఒకేసారి మనం తెలుసుకుంటాం. పోతే అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఓఎన్ శ్రామికులతో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ కే కామా ఎల్ ఆర్ ఎల్ కామా కే ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి ఫలంలో క్యూ ఉత్పత్తి స్థాయిని, కే స్థిర మూలధనాన్ని, ఎల్ శ్రమని సూచిస్తాయి. సంపూర్ణ ఉద్యోగిత స్థాయిలో పొందగలిగే ఉత్పత్తి పరిమాణం అనేది OQ1. సమతౌల్య ఉద్యోగిత పరిమాణం అనేది ON. ఈ విధంగా సాంప్రదాయవాదులు ఈ సాంప్రదాయ సిద్ధాంతాన్ని ఉత్పత్తి సమతౌల్యం, ఉద్యోగిత సమతౌల్యాన్ని గురించి వాళ్ళు తీసుకున్నటువంటి ప్రమేయాల ఆధారంగా వివరించడం జరిగింది. అయితే ఈ సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని తర్వాత వచ్చినటువంటి ఆర్థికవేత్తల్లో ముఖ్యంగా జేఎం కేన్స్ తాను రాసినటువంటి పుస్తకం సాధారణ ఉద్యోగిత ద్రవ్యం మరియు వడ్డీ సిద్ధాంతం, ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అని చెప్పేసి ఈ పుస్తకంలో సాంప్రదాయవాద సిద్ధాంతాన్ని తీవ్రంగా నిశితంగా విమర్శించాడు, తీవ్రంగా దుయ్యబట్టాడు, అంటే విమర్శించాడు. మరి ఆ విమర్శలు ఏందనేది మనం ఇక్కడ చూద్దాం. ఒకటి, దీర్ఘకాలం అనే పదాన్ని విమర్శిస్తున్నాడు కీన్స్. ఇందులో సాంప్రదాయిక ఆర్థికవేత్తలు దీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు సిద్ధాంతాలని రూపొందించారు, ప్రతిపాదించారు. ఈ దీర్ఘకాలిక విశ్లేషణకు సంబంధించినటువంటి సాంప్రదాయవాద సిద్ధాంతాలన్నీ లోపభూయిష్టమైనవని, అవాస్తవమైనవి అని చెప్పేసి విమర్శించాడు. ఎందుకంటే దీర్ఘకాలము తీసుకొని దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగిత ఏర్పడుతుందని చెప్పేసి పేర్కొన్నారు ఎవరు? సాంప్రదాయవాదులు. కానీ దీర్ఘకాలంలో మనమంతా కూడా చూడలేం. వై? బికాస్ ఆఫ్ వీఆర్ ఆల్ డెడ్ ఇన్ ద లాంగ్ రన్. ఇన్ ద లాంగ్ రన్ వీఆర్ ఆల్ డెడ్, సో వీ కెనాట్ see that situation, full employment position అని దీర్ఘకాలాన్ని గురించి చెప్పినటువంటి సాంప్రదాయవాద సిద్ధాంతాన్ని కీన్స్ విమర్శిస్తూ దీర్ఘకాలిక సిద్ధాంతాలు కాదు మనకు కావాల్సింది స్వల్పకాలిక సిద్ధాంతాలు అని చెప్పేసి పేర్కొంటాడు. తర్వాత నెక్స్ట్ రెండవది సంపూర్ణ ఉద్యోగిత. ఇక్కడ సంపూర్ణ ఉద్యోగిత అంటే పని చేయగలిగినటువంటి వాళ్ళందరికీ పని కల్పించగలిగే స్థితిని సంపూర్ణ ఉద్యోగిత అంటారు.
కీన్స్ మాటల్లో చెప్పాలంటే శారీరక లోపం కానీ మానసిక లోపం కానీ లేకుండా ఉండి పని చేయగలిగినటువంటి వాళ్ళందరికీ పని కల్పించగలుగుతున్నారంటే అదే సంపూర్ణ ఉద్యోగిత. శారీరక లోపం కానీ మానసిక లోపం కానీ లేకుండా ఉండాలి. మిగతా పని చేసే వాళ్ళందరికీ పని కల్పించగలిగితే అది సంపూర్ణ ఉద్యోగిత. మరి సాంప్రదాయవాదులు సంపూర్ణ ఉద్యోగిత అనేది దీర్ఘకాలంలో సాధ్యమవుతుందని చెప్పేసి పేర్కొన్నారు. అది స్వల్పకాలంలో తాత్కాలికమైనటువంటి సమస్య కావచ్చు, కానీ దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగిత దానంతరదే ఏర్పడుతుందని చెప్పేసి పేర్కొన్నారు సాంప్రదాయవాదులు. కానీ కీన్స్ దాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాడు. సంపూర్ణ ఉద్యోగిత అనేది సాధారణ స్థితి కాదు, అది ఒక ప్రత్యేకమైనటువంటి తాత్కాలిక స్థితి. ప్రారంభంలో నిరుద్యోగితతోటి మొదలయ్యి చివరికి సంపూర్ణ ఉద్యోగితకి చేరుకుంటుందని చెప్పేసి పేర్కొంటాడు కీన్స్. నెక్స్ట్ మూడవది స్వయంచాలక సర్దుబాటు. అంటే కీన్స్ ప్రకారము ఆర్థిక వ్యవస్థలో స్వయంచాలక సర్దుబాటు అనేది ఏమీ ఉండదు. 1929-30 మధ్యకాలంలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం స్వయంచాలక సర్దుబాటు లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. అందుకే ప్రభుత్వ జోక్యం తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే నిరుద్యోగం మరింత పెరిగిపోతుందని చెప్పేసి పేర్కొంటాడు. అందుకే సంపూర్ణ ఉద్యోగిత రావాలంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. పని లేకపోయినప్పటికీ వాళ్ళకు పని కల్పించాలి. ఏ పని లేకపోతే డిగ్ ఏ హోల్ అండ్ ఫిల్ ఇట్, గుంతలు తవ్వించండి మళ్ళీ వాటిని పూడ్పించాలని చెప్పి చెప్తున్నాడు. అంటే ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే కానీ సంపూర్ణ ఉద్యోగిత సాధ్యమవుతుంది అనేది కీన్స్ వాదన. సాంప్రదాయవాదులు ప్రభుత్వ జోక్యం అవసరం లేదు, ప్రభుత్వం కేవలం రక్షణ విధులు మాత్రం నిర్వర్తించాలని చెప్పేసి పేర్కొంటారు. కానీ కీన్స్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఆర్థిక కార్యకలాపాల్లో అని చెప్పేసి పేర్కొంటున్నాడు. నెక్స్ట్ నాలుగవది ద్రవ్యం వినిమయ మాధ్యమంగా ఉండటం. అంటే జేబీసీ ప్రకారము ద్రవ్యం వినిమయ మాధ్యమంగా మాత్రమే పనిచేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ కీన్స్ ప్రకారము ద్రవ్యం నగదు నిల్వగా పనిచేస్తుంది. కాబట్టి ప్రజలు రోజువారీ వ్యవహారాలు, భవిష్యత్ అవసరాలు, అంచనా వ్యాపారం కోసం ద్రవ్యాన్ని నిల్వ చేస్తారు. ప్రికాషన్స్, ట్రాన్సాక్షన్స్, స్పెక్యులేటివ్ మోటివ్స్, ఈ మూడు ఉద్దేశాల కోసం ప్రజలు ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ద్రవ్యం నగదు నిల్వగా పనిచేస్తుందని చెప్పేసి కీన్స్ పేర్కొంటాడు. సాంప్రదాయవాదులు వినిమయ మాధ్యమంగా పనిచేస్తుందని చెప్పేసి పేర్కొన్నారు. పోతే వర్తమాన కాలంలో డిమాండ్ తగ్గుతుంది. అదే 1929-30లో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం. దీనికి కారణమైందని చెప్పేసి పేర్కొంటాడు కీన్స్. తర్వాత సాంప్రదాయవాదులు చెప్పినటువంటి మరొక ప్రమేయం వేతన కోత. అంటే వేతనాలు తగ్గిస్తే ఉద్యోగ అవకాశాలు పెంచవచ్చు అని చెప్పేసి పిగో చెప్పాడు. కానీ వాస్తవానికి వేతనాలు తగ్గిస్తే సంపూర్ణ ఉద్యోగం సాధించవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పినారు. కానీ వేతనాలు తగ్గిస్తే పని చేయడానికి శ్రామికులు ముందుకు రాకపోవచ్చు అనేది కీన్స్ విమర్శ. వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలో సాంప్రదాయవాదులు చెప్పినటువంటి వేతన కోత విధానం అనేది సరైనది కాదని చెప్పేసి విమర్శిస్తాడు కీన్స్. తర్వాత నెక్స్ట్ ఆరవది సాంప్రదాయ విభేదత్వం. సాంప్రదాయిక ఆర్థికవేత్తల ప్రకారము నిజ ద్రవ్య రంగాల మధ్య విభేదం ఉంటుంది. కానీ కీన్స్ ప్రకారము నిజ ద్రవ్య రంగాల మధ్య విభేదత్వం ఉండదు. ఒకవేళ ఉంటే వడ్డీ రేటును ఒక సాధనంగా ఉపయోగించి కీన్స్ ద్రవ్య నిజ రంగాలని అనుసంధానం చేయవచ్చు అని చెప్పేసి తెలియజేస్తాడు. అంటే ఈ విధంగా సాంప్రదాయవాదులు చెప్పినటువంటి ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం లేదా ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని
కీన్స్ తీవ్రంగా విమర్శించడం అనేది జరిగింది. మరి సింపుల్ ఒకసారి బ్రీఫ్గా తీసుకున్నట్టయితే సాంప్రదాయ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం. సాంప్రదాయం అంటే 17వ శతాబ్దానికి 18వ శతాబ్దానికి చెందినటువంటి ఆర్థికవేత్తలంతా కూడా సాంప్రదాయవాదులు. డేవిడ్ రికార్డో, జేబీసీ, జేఎస్ మిల్, ఏసీ పిగో, మార్షల్ లాంటి వాళ్ళంతా కూడా సాంప్రదాయవాదులు. ఈ సాంప్రదాయ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా కార్ల్ మార్క్స్ ఉపయోగించాడు. సాంప్రదాయవాదులు చెప్పినటువంటి సిద్ధాంతాలని సాంప్రదాయిక సిద్ధాంతాలుగా పేర్కొంటాం. మరి సాంప్రదాయవాదుల యొక్క ఆలోచన ధోరణి అంతా కూడా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి స్థూల ఆర్థిక చలాంకాల ఆలోచన విధానానికి అద్దం పడుతున్నాయి. అలాంటి ఈ సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతాల్లో జేబీసీ మార్కెట్ సూత్రం, సాంప్రదాయ ద్రవ్యరాశి సిద్ధాంతాలని గట్టి పునాదులుగా చేసుకొని వాళ్ళ సిద్ధాంతాలు చెప్పడం అనేది జరిగింది. మరి సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతానికి ప్రమేయాలుగా మనం చెప్పుకున్నటువంటి అంశాల్లో స్వేచ్ఛాపూరిత పెట్టుబడిదారీ విధానం ఉండాలి, సంపూర్ణ పోటీ ఉండాలి, సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది, ద్రవ్యం తటస్థంగా ఉంటుంది, పొదుపు పెట్టుబడులు సమానంగా ఉంటాయి, స్వయంచాలక సర్దుబాటు ఉంటుంది, ద్రవ్యవేతనం సరళంగా ఉంటుంది, శ్రామిక సప్లై శ్రామిక డిమాండ్లు కలిసి సమతౌల్య ఉద్యోగిత స్థాయిని నిర్ణయిస్తాయని చెప్పేసి ప్రమేయాల ఆధారంగా సిద్ధాంతాన్ని నిరూపణచేశారు. శ్రామిక సప్లై శ్రామిక డిమాండ్లు సమానమైనప్పుడు సమతౌల్య ఉద్యోగిత స్థాయి నిర్ణయించబడుతుంది. సమతౌల్య ఉద్యోగిత స్థాయి నిర్ణయించబడినటువంటి చోట సమతౌల్య ఉత్పత్తి స్థాయి నిర్ణయించబడుతుందని చెప్పేసి పేర్కొనడం జరిగింది. వీటిని మనం రేఖాపటాల ద్వారా కూడా చెప్పుకున్నాం. పోతే ఈ సాంప్రదాయ సిద్ధాంతం పైన వచ్చినటువంటి విమర్శల్లో ముఖ్యంగా కీన్స్ తను రాసినటువంటి గ్రంథం సాధారణ ఉద్యోగిత ద్రవ్యం మరియు వడ్డీ సిద్ధాంతం, జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే గ్రంథంలో తను ఈ సాంప్రదాయవాద సిద్ధాంతాన్ని తీవ్రంగా విమర్శించాడు. మన విమర్శల్లో ముఖ్యంగా ఒకటి, దీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సాంప్రదాయవాద సిద్ధాంతాలు చెప్పారు. దీర్ఘకాలంలో మనమంతా మరణిస్తాం కాబట్టి దీర్ఘకాలిక సిద్ధాంతాలు కాదు, కావాల్సింది స్వల్పకాలిక సిద్ధాంతాలు కావాలని చెప్పేసి స్వల్పకాల విశ్లేషణకి ప్రాముఖ్యం ఇచ్చాడు. సాంప్రదాయవాదుల ప్రకారము సంపూర్ణ ఉద్యోగిత ఉంటుందని చెప్పేసి ప్రమేయం తీసుకున్నారు. కానీ కీన్స్ ఏమంటాడు, సంపూర్ణ ఉద్యోగిత అనేది ఒక సాధారణ స్థితి, అది తాత్కాలికమైనటువంటి స్థితి, ప్రారంభంలో నిరుద్యోగితతోటి మొదలై సంపూర్ణ ఉద్యోగితకు చేరుకుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక స్వయంచాలక సర్దుబాటు అంటే ఆర్థిక వ్యవస్థలో స్వయంచాలక సర్దుబాటు అనేది ఏమీ ఉండదు. 1929-30లో వచ్చినటువంటి ఆర్థిక మాధ్యమం అనేది స్వయంచాలక సర్దుబాటు లేకనే జరిగిందని చెప్పేసి, అలాంటప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పేసి మరొక విమర్శ. నెక్స్ట్, సాంప్రదాయవాదుల ఉద్దేశ ప్రకారం ద్రవ్యం అనేది వినిమయ మాధ్యమంగా పనిచేస్తుందని చెప్పేసి పేర్కొంటారు. కానీ కీన్స్ ద్రవ్యం నగదు నిల్వగా కూడా పనిచేస్తుంది, అందుకే ప్రజలు ద్రవ్యాన్ని నగదుగా కోరుకుంటారు. వ్యవహారాల కోసము, ముందు జాగ్రత్త కోసము, సట్టా వ్యాపారం కోసం గాను ద్రవ్యాన్ని కోరుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత సాంప్రదాయవాదులు చెప్పినటువంటి వేతన కోత విధానాన్ని విమర్శిస్తున్నాడు. వేతనాలు తగ్గిస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి పిగో పేర్కొంటాడు. అనేది వేతనాలు తగ్గిస్తే ఉద్యోగ అవకాశాలు పెరిగే మాట పక్కన పెడితే వేతనాలు తగ్గిస్తే ఎవరైనా పనిచేయడానికి ముందుకు రారు అని చెప్పేసి విమర్శిస్తున్నాడు. నెక్స్ట్, సాంప్రదాయ విభేదత్వం. నిజ ద్రవ్య రంగాల మధ్య సాంప్రదాయక ఆర్థికవేత్తల ప్రకారం నిజ ద్రవ్య రంగాల మధ్య విభేదత్వం ఉంటుంది. కానీ కీన్స్ ప్రకారము నిజ ద్రవ్య రంగాల మధ్య విభేదత్వం ఏమి ఉండదు.
ఒకవేళ ఉంటే వడ్డీ రేటును ఒక సాధనంగా ఉపయోగించి ఈ ద్రవ్య నిజ రంగాన్ని అనుసంధానం చేయవచ్చు అని చెప్పేసి పేర్కొంటాడు. ఇది సాంప్రదాయ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంపై ఉన్నటువంటి విమర్శలు. ఈ క్వశ్చన్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో కూడా అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో స్టూడెంట్స్ దీన్ని కాన్సన్ట్రేట్గా విని చదివి ఎగ్జామ్లో రాసే విధంగా మీరు ప్రిపేర్ కావాల్సిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజుతోటి ఈ క్లాసు కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్ తోటి మనం కలుద్దాం. కాపాడే